హలో ఫ్రెండ్స్, ఈరోజు గార్డెన్లో ఎల్లో రోజ్ వచ్చింది, పింక్ రోజ్ వచ్చింది. కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్, సింక్ ఫ్లవర్, ఇది ఒంట్రెక్ సింక్ ఫ్లవరు. కొన్ని సీడ్స్ వచ్చినాయి. కింద గార్డెన్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని కోసేసాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇది ఆఫే వచ్చింది, ఇంకొంచెం టైం పడుతుంది. హెయిర్ బాగా వస్తుంది. ఇదిగోండి, ఇటువైపు ఇంకా కొన్ని విప్పినాయి. ఇక్కడ కొన్ని ఓపెన్ అయినాయి, ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ మిర్చి ప్లాంట్ బాగా హైట్ వెళ్తుంది, ఒకేసారి వస్తాయి కాయలు. బాగా ఫ్లవరింగ్ వచ్చింది. ఇక్కడ టమాటా ప్లాంట్, ఇవన్నీ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్స్. ఇక్కడ ఒక బర్డ్ ఉంది, అదిగోండి, చాలా బాగుంది. బర్డ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ చెట్టు పైన వెళ్ళిపోయింది. ఈరోజు ఆకుకూర కోసాను. మిర్చి ప్లాంట్, ఇక్కడ మిర్చీలు బాగా వచ్చినాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి. గ్రేప్స్ ప్లాంట్, ఇది గ్రేప్స్ కాప్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. చిన్న చిన్న పిందెలు, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది గ్రేప్స్, పై కొమ్మకి ఇక్కడ వచ్చింది. ఇదిగోండి, గ్రేప్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి అయిపోయింది కాపు. ఇటువైపు కొన్ని చిగురులు వచ్చినాయి. ఇదంతా ఒకటే మొక్క. ఈ గ్రేప్స్ ప్లాంట్ కొమ్మల ద్వారా కూడా వస్తుంది, వర్షాలు పడినప్పుడు పెట్టాలి. కుండీల్లో అయితే ఇంత డస్ట్ పడదు, బయట కదా బాగా డస్ట్ పడింది. వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ చాలా నీట్గా ఉంటుంది. ఇది వంగ ప్లాంట్, కొన్ని వంకాయలు వచ్చినాయి. ఇది పొడవు వంకాయ కాదు, గుత్తి వంకాయ. గుత్తి వంకాయ ప్లాంట్ ఇది. లీవ్స్ చూసి చెప్పేయచ్చు. పొడవు వంకాయ లీవ్స్ పొడవుగా ఉంటాయి, గుత్తి వంకాయ లీవ్స్ రౌండ్గా ఉంటాయి. లీవ్స్ చూసి చెప్పేయచ్చు. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఒక మిర్చి వచ్చింది. ఈ తోటకూరని సీడ్స్ కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను. చెట్టు అయితే బాగా హైట్ వెళ్ళిపోతుంది, సీడ్ ఫామ్ అవ్వలేదు. కోసేయాలనిపిస్తుంది దీన్ని, ఇంకా కటింగ్ చేసేస్తాను. కొత్తిమీర స్లోగా వస్తుంది. ఈసారి కొత్తిమీర కొంచెం స్లో అయింది, ఇంకా వెయ్యాలి. ఇప్పుడు ఆకుకూరలు బాగా వస్తాయి. ఇక వర్షాల్లో పెడితే పడిపోయిద్ది మొత్తం, వర్షాలు తగ్గినాయి కదా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, టేబుల్ రోజెస్. ఇవ్వండి, చాలా బాగున్నాయి, చిన్న చిన్న ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, మిర్చి ప్లాంట్, పుదీనా. ఇక్కడ కొంచెం పుదీనా తీస్తున్నాను, 2 కొమ్మలు. బెండకాయ, చిన్న బెండకాయ వచ్చింది ఇక్కడ చిన్న చెట్టుకి. కొంచెం పుదీనా తీసుకుంటున్నాను. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకుంటాను, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. గ్రీన్గా బాగుంది కదా. కట్ చేశాను, ఇంకా బాగా ఉషిగా ఉండేది పుదీనా. ఇప్పుడే మళ్ళీ వస్తుంది, కటింగ్ చేసిన కొద్దీ వస్తుంది బాగా. ఆకుకూర కోసాను ఈ బౌల్లో. ఈ లీవ్స్ పండిపోతున్నాయని ఇంకా కట్ చేసేసాను. చిన్న చిన్న లీవ్సే పండిపోతున్నాయి. ఈ ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఆకుకూర కటింగ్ వేసేసాను.
కొన్ని మిర్చీలు కూడా కోసాను ఈరోజు. టమాటాలు పచ్చిగా ఉన్నాయి, ఇంకా పండలేదు. ఇదిగోండి పుదీనా ఇందులో వేసుకుంటున్నాను. ఈ ఆకుకూరతో ఈరోజు కర్రీ చేసేస్తున్నాను. ఇదిగోండి ఆకుకూర పప్పు చేస్తున్నాను. టెర్రస్ గార్డెన్లో కోసిన ఆకుకూర తాజాగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడప్పుడు కోసాను కదా, ఫ్రెష్గా ఉంది. ఇందులో వేసేస్తున్నాను మొత్తం. టెర్రస్ గార్డెన్ ఆకుకూర పప్పు చేస్తున్నాను.